చేయొచ్చు. సో పగలే ఏర్పాటు చేశాం గనుక ఈ ప్రేమ విందు ఈ పిల్లలందరికి కూడా ఏర్పాటు చేశాం. వీళ్ళు చక్కగా 4 దినాలు ఎండలో, భయంకరమైన ఎండాకాలం కాబట్టి భయంకరమైన ఎండ, ఈ ఎండలో కూడా చాలా చక్కగా వీళ్ళు ప్రభుని స్తుతించారు, గణపరిచారు. నిన్నటి దినమైతే గేమ్స్ ఆడారు. ఎండ ఎక్కువ ఉందని 2 గేమ్లే పెట్టాం. ఆ 2 గేమ్లు కూడా చాలా చక్కగా ఆడారు. ఏమేమి ఆట ఆడారు మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. గెలిచిన వాళ్ళందరికీ ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. రైట్, మంచిది. చూడండి, చప్పట్లు కూడా తేడా ఉంది, ఎందుకంటే గెలిచిన వాళ్ళకే కొట్టారు, అందరు గెలవలేదు కాబట్టి. సరే, ఏదైనప్పటికీ మీరందరూ కూడా యేసు ప్రభుని తెలుసుకోవాలా, సరేనా? మీరందరూ యేసు ప్రభుని తెలుసుకోవాలా, మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలా. ప్రతి ఆదివారం సాయంత్రం అక్కడ పేతురు గారు అనగా పెంటయ్య వారి ఇంటి దగ్గర ఆవరణంలో ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుంది. మీరందరూ కూడా అక్కడికి రండి, సరేనా? వస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రార్థనకు వస్తానన్న వాళ్ళు అక్కడికి. రైట్ రైట్, మంచిది. సరే, మీరందరూ కూడా అక్కడికి ప్రతిరోజు ప్రతి ఆదివారం సాయంత్రము 7 గంటలకు అక్కడ రాశి అక్క వాళ్ళ ఇంటి దగ్గర, మల్లేశ్వరి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా రండి. రేపు రాత్రి లాస్ట్ కనుక స్క్విట్ ఉంది. పుష్ప, సుసన్న వారి టీము యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ రేపు స్క్విట్ చేస్తారు, యాక్షన్ సాంగ్స్ చేస్తారు. గనుక మీరందరూ కూడా రేపు సాయంత్రం అక్కడికి రండి, మంచిది. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకొని భోజనం చేసిన తర్వాత పాటలు పాడతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పాటలు ఎంతమంది పాడతారో చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఆ చిన్న రెక్కకి మీ పేర్లు ఇవ్వండి. భోజనం అయిపోయినాక మరలా పాటల పోటీలు ఉంటాయి. ఈ పాటల పోటీల్లో ఎవరు బాగా పాడితే, చూడండి, మ్యూజిక్ కి సరిపడా పాడాలా. ఎవరైనా మ్యూజిక్ లో సరిపడపోతే ఆగిపోయింది ఉంటే వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క, సరేనా? జడ్జిమెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైతే బాగా పాడారో వాళ్ళకి చేతులు ఎత్తుతారు. చక్కగా పాడినటువంటి వారు, అందరికంటే బాగా పాడినటువంటి వారికి మొదటి బహుమతి. ఆ తర్వాత 2వ బహుమతి ఉండిద్ది. కొంచెం తక్కువగా పాడినటువంటి వారికి 2వ బహుమతి. మొదటి బహుమతి 2వ బహుమతే ఉంది. సరే, జాగ్రత్తగా పాడటానికి ప్రయత్నం చేయండి, సరేనా? జాగ్రత్తగా పాడటానికి ప్రయత్నం చేయండి. భోజనం అయిపోయిన అనంతరం ఎవరు కూడా లెగవద్దు. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి మీకు భోజనం పెడతారు, చక్కగా తినండి. ఎందుకంటే అందరూ ఒకసారి లేచారనుకో వడ్డించే వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతారు. కనుక లైన్కి వెళ్ళి మీరు భోజనం పెట్టించుకొని తినండి. సమృద్ధికి తినండి. మీ కొరకు సమృద్ధిగా భోజనాన్ని సిద్ధపరిచాం కనుక మీరు తినండి. ఆడియన్స్ ఇంటికాడ ఉన్నటువంటి వారు దయచేసి పాటల పోటీల్లో మేము కూడా పాడాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఇళ్ల దగ్గర ఉన్నవారు మీరు కూడా వచ్చి పాటల పోటీల్లో పాల్గొనాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. చివరి ప్రార్థన చేసుకున్నాము. ముగింపు ప్రార్థన అంటే ఈ సెక్షన్ లో ముగింపు ప్రార్థన, ఇది ఆశీర్వాదం ఉండదు. లాస్ట్ లో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి కూడికను ముగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతమందికి ఆకలి అవుతుంది చేతులు ఎత్తండి. రైట్, అందరు కళ్ళు మూసుకోండి. అయితే మీకు భోజనం ఏర్పాటు చేద్దాం. అందరూ కళ్ళు తెరిచిన వాళ్ళకి లేదు, కళ్ళు తెరిచిన వాళ్ళకి లేదు. అందరూ భోజనం కొంచెం భోజనం వీళ్ళకి సప్లై చేయండి. రైట్, చివరి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవగల జీవాధిపతి, వందనాలు ఇంతవరకు నాయనా ఈ పిల్లల ప్రోగ్రాంలో నువ్వు తోడుగా నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈబీఎస్ ప్రోగ్రాము
అయా ఇదిగో నా తండ్రి, ఈ పిల్లలందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. ప్రేమ విందుని అయా కష్టపడి వండిన వారందరికి కూడా నీ కృపా కాపుదల భద్రత దాయిచ్చేనైనా. ఇక్కడికి నడిపించినటువంటి బిడ్డలను కూడా అయా నీ కృపా కాపుదల భద్రత దాయిచ్చాయి. అయా ఈ బిడ్డలందరూ కూడా ఆ ప్రేమను తినుచుండగా శక్తి బలం దాయిచ్చే, మరి ముఖ్యంగా నేను కలిగి జీవించడానికి సహాయం చేయి. మరి ముఖ్యంగా వారి కుటుంబాలు నీ సన్నిధికి వచ్చి రక్షణ పొంది నిత్య జీవానికి వారసులవుటకు సహాయం చేయమని, అయ్యా బిడ్డలందరికీ నీ కృప చూపమని యేసు నామములో అయ్యా ఈ కృపానగర్లో ఉన్న నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి పేరు పేరున ఆయన ప్రతి కుటుంబాన్ని దీవించమని, పెద్దలను దీవించమని, గ్రామ పెద్దలను దీవించమని, ప్రతి సభ్యులను దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.